అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వై నర్సయ్య. నేను జనగామ జిల్లా పశు వైద్య మరియు పశుసంవర్ధక శాఖ అధికారిని. నేను గత 3.5 సంవత్సరాల నుండి ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాను. సార్, ఇటీవల జనాలను బట్టి పీడిస్తున్నటువంటి కొన్ని కుక్కల బెడద, తర్వాత కోతుల బెడద ఎక్కువగా ఉంది కదా సార్, దాని మీద ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు? నిజంగా ఈ మధ్యలో కుక్క కాటు అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మనం చాలా చోట్ల చూస్తూనే ఉన్నాము. అదేవిధంగా కోతుల బెడ్డ కూడా చూస్తూ ఉన్నాము. కుక్క కాటు అనేది మేము ప్రజలకు తెలియజేసేది ఏమనగా, మీరు పెంపుడు కుక్కలు ఏదైతే ఉంటుందో వాటికి తప్పకుండా వ్యాక్సినేషన్ ఇప్పించుకోవాలి. పుట్టిన 3 నెలల లోపలికి పెంపుడు జంతువులటువంటి కుక్కకు వ్యాక్సినేషన్ ఇప్పించుకోవాలి. ఆ తర్వాత 6 నెలలకు ఇప్పించుకోవాలి. ఆ తర్వాత ప్రతి సంవత్సరానికి తప్పకుండా కుక్క కాటు టీకాలను ఇప్పించుకున్నట్టయితే ఆ కుక్క మనం కలిసినా లేకుంటే వేరే కుక్కలు దాన్ని కలిసినా కూడా ఈ యొక్క కుక్క కాటు ర్యాబీస్ వ్యాధి రాకుండా నివారించుకోవచ్చు. పొరపాటున కనుక వేరే కుక్కలను వచ్చినట్టయితే, మన కుక్కను కరిచినట్టయితే దానికి వితిన్ 24 అవర్స్లో, కలిసిన 24 అవర్స్లో పట్టిన పశు వైద్యతకు తీసుకెళ్లి సంబంధించినటువంటి చికిత్స చేసుకోవాలి. మరియు పోస్ట్ పీరియటివ్ ర్యాబీస్ టీకా కూడా ఇప్పించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు అన్నారు కోతులు పెడతారు. కోతులు నానాటికి కూడా బాగా సంఖ్య పెరిగిపోయి ఊళ్ళ మీద వాటికి ఆహార నిమిత్తమై ఊళ్ళకు వచ్చేస్తున్నాయి. చాలా ఇబ్బందులు పరిస్థితులు మనం అందరం ఎదుర్కొంటున్నాము. ఇప్పటికి కూడా కోతుల వల్ల బెదిరి అవి రక్కటం వల్ల చాలా ఇబ్బందులు అయిపోయి ఇన్ఫెక్షన్ అయిపోయి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దాని ద్వారా కూడా రసెస్ మంకీ అని అట్లాంటివి మన దగ్గర కాదు అని అనుకుంటాము. ర్యాబీస్ దానికి ఏం సంబంధం లేదు. మనం భయపడి అని కోతులు కలిసినా కూడా ఇవ్వాలని అనుకుంటాం, కానీ అది కూడా విషయమే. ఆ కోతుల బెడ్డ కంటే మాత్రము దాన్ని ప్రత్యేకంగా ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేసి మనము హరితహారం మాట్లాడి వనాన్ని బాగా పెంచేసి వనాలు పిలిస్తే తప్ప దానికి మనం కంట్రోల్ చేయలేము. అదొకటి మంకీ మీనాస్ అనేటువంటి కార్యక్రమం చాలా డేంజరస్గా ఉంది. రాబోయే కాలంలో కూడా ఇంకా మనం అనేక చర్యలు తీసుకొని వాటి ఫుడ్ అనేది ఏర్పాటు చేసేది తప్ప దాన్ని తప్పించుకోలేము. సార్, ఈ కుక్కలు అనేటివి మనుషులకే కాకుండా కొన్ని చోట్ల గేదెలకు, పశువులకు కూడా కరిచిన వైనాలు, వాటికి ఎట్లాంటి చర్య తీసుకుంటే ఏ వ్యాక్సిన్? మీరు అనుకున్నట్టుగా, మనం అనుకున్నట్టుగా ఏదైనా కుక్క సాధు జంతువులకు, పాడి పశువులకు కానీ, గొర్రెలకు కానీ, మేకలకు కానీ కరిచినటువంటి 24 గంటల వ్యవధిలో కూడా పశువైద్యుని సంప్రదించి దానికి టీకా వేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అది పిచ్చి కుక్క కనుక రూఢి అయినట్టయితే మనము ఒక 0 అంటే ఫస్ట్ డే, 0 డే, 3వ రోజు, మరియు 7వ రోజు, 14వ రోజు, 28వ రోజు, 90వ రోజు ఈ షెడ్యూల్ ప్రకారంగా దానికి కలిసిన తర్వాత టీకాలు ఇప్పించుకుంటే అది మనము జబ్బు రాకుండా కాపాడుకోవచ్చు. ఈ యొక్క విషయాన్ని రైతులందరూ గమనించి పాటించాల్సిన తెలియజేస్తుంది. ఇప్పుడు ముఖ్యంగా పశువులకు వచ్చేటువంటి సీజనల్ వ్యాధులు ఏమున్నాయి, వాటికి ప్రజలకి ఎట్లా అవగాహన మీ సిబ్బంది ద్వారా కలిగిస్తున్నారు? ఓకే, ఇప్పుడు రైతులో అయితే మాత్రము నవంబర్, డిసెంబర్, జనవరి లోపల ఈ శీతాకాలం అని ఉంటుంది. ఈ మధ్యలో వాతావరణం కూడా చాలా అడ్వర్స్గా ఉంటుంది. అంటే మనం ఊహించని రీతిలో పట్ల అతివానలు, అతివృష్టి, అతి తాపం, లేకుంటే చలి కూడా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఈ చలికాలంలో పట్ల ముఖ్యంగా పాడి పశువులు బాగా ఇబ్బందికరమైన పరిస్థితిని ఎదుర్కొంటాయి. ఆ చలికి మేత తక్కువ తినడము, చలిగా ఉండడము, పాల ఉత్పత్తి తగ్గిపోవటము, ముఖ్యంగా పుట్టినటువంటి చిన్న దూడలు 3 నెలల లోపల వయసున్నటువంటి దూడలకి ఆ ఆరు బయట వాటిని కట్టేయటం వల్ల వాటికి న్యూమోనియా అనే వ్యాధి వస్తుంది. దాంతో ఇబ్బందికరమైన పరిస్థితులు కొన్ని మరణాలు కూడా సంభవించే ప్రమాదం ఉంది. సో రైతు సోదరులు దీన్ని గమనించి ఆ దూడల సంరక్షణలో కూడా జాగ్రత్తగా వహించి మంచి యాజమాన్య పద్ధతులు వినియోగించుకొని దానికి గాలికి, వెలుతురుకు కాపాడి మంచిగా ఆ వెచ్చని వాతావరణంలో కూడా మనం పెంచేటువంటి ప్రయత్నం చేసుకోవాలి. ఇప్పుడు పాడి పశువులకు కూడా ఇప్పుడు ఈ దానా ఇప్పుడు వర్షాకాలంలో కూడా ఎక్కువ మరి మేత మేది కాబట్టి దానా ఎక్కువ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు బయటకు ఆరుబయటకు తీసుకెళ్ళడం కూడా కుదరదు కాబట్టి దానా పర్సెంటేజ్ పెంచుకొని దానికి లిక్విడ్ దానా కానీ మరి పెట్టే దానా కానీ పెట్టేసి దాన్ని ఏదైతే పాల ఉత్పత్తిని బట్టి ప్రతి ఒక్క 3 లీటర్ల పాలకి 1 కేజీ ఆవులకైతే, ప్రతి 2.5 లీటర్ల పాలకి 1 కేజీ గేదె పాలకు చొప్పున లెక్కగట్టి ఉదయం పూట సగం, సాయంత్రం పూట సగం, ఆ విధంగా ప్రతి పాడి పశువులకు అందించినట్టయితే పాడి ఉత్పత్తులు ఒకటి ఎలాంటి తగ్గింపు లేకుండా రైతులు మేనేజ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఉత్పత్తి కూడా బాగా ఉంటుంది. ఈ యొక్క చిన్న చిట్కాలు రైతు సోదరులు గమనించిస్తే దాని ఉత్పాదకతను మనము కొనసాగించుకోవచ్చు. పాల ఉత్పత్తి పెంచడానికి గేదెలకు, తర్వాత పశువులకు విత్తనాలు, గడ్డి విత్తనాలు ఇస్తుంటారు కదా సార్, ఏ రకం విత్తనాలు మనకు ఎప్పుడు ఇస్తారు రైతులకు?
అంటే పాడి పశువులకి ఈ ఫాడర్ అంటే గడ్డి జాతి ఫాడర్ అనేది చాలా ముఖ్యం కాబట్టి మేము గవర్నమెంట్ తరఫున ప్రతి సంవత్సరం కూడా మన దగ్గర ఎంపీ చారి ఎస్ఎస్జి అనేటువంటి 2 వెరైటీలను బహువార్షికాలు అంటే మల్టీ కటింగ్స్ బహువార్షిక కాదు కానీ మల్టీ కటింగ్ ఒకసారి వేసుకున్నట్టయితే 2 లేదా 3 సార్లు కటింగ్ చేసుకోవచ్చు అది. అవి మనము సబ్సిడీ ద్వారా 70% సబ్సిడీ ద్వారా మన రైతు సోదరులకు అందిస్తున్నాము. రీసెంట్గా మొన్న వారం క్రితము మనము ఈ ఎస్ఎస్జి అనేటువంటి వెరైటీ ఒక 13 టన్నుల గింజలు అంటే మా ఫాడర్ సీడ్ మనం సప్లై చేయడం జరిగింది. రేపు లేదా ఎల్లుండి కూడా ఇంకొక 13 టన్నులు ఎస్ఎస్జి అనే వెరైటీ మేము తెప్పిస్తున్నాము. 70% సబ్సిడీ మీద రైతులకు అందిస్తున్నాము. మన దగ్గర ఒక 4 నుంచి 5 పాయింట్లు అంటే ఉదాహరణ జనగాము, మరి లింగాల గన్పూర్, పాలకుర్తి, స్టేషన్ గన్పూర్, గానుపాడు ఈ సెంటర్లో కూడా మేము డంపింగ్ పాయింట్లు ఏర్పాటు చేశాము. ఆయా రెస్పెక్టివ్ పాయింట్లలో కూడా ఈ యొక్క ఫాడర్ సీడ్ అవైలబిలిటీ ఉంటుంది. దానికి అవసరమైనటువంటి రైతులు అక్కడి నుంచి కొనుగోలు చేసేసి విత్తుకోవచ్చు. సార్ గత కొన్నేళ్లుగా ప్రభుత్వం తరఫున మేకలు గొర్రెలు ఇస్తున్నారు కదా సార్, సబ్సిడీ రూపంగా ఇస్తున్నారు కదా, ఎట్లా ఎన్ని ఇచ్చారు, ఇంకా ఎలా ఇవ్వాలనుకుంటున్నారు? మన 2018 జనవరి ఏప్రిల్ మే మాసంలో పట ఈ యొక్క గొర్రెల పంపిణీ కార్యక్రమం అని అంటే మన రాష్ట్రంలో ఉన్నటువంటి గొల్ల, కుర్మ, యాదవ్ కమ్యూనిటీకి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క అర్హులైనటువంటి సభ్యులు అంటే మన దగ్గర సంఘాలు ఉన్నాయి. ప్రతి ఊళ్ళో ఈ సీ బ్రీడర్స్ కోఆపరేటివ్ సొసైటీ గొర్రెల పెంపకందారుల సహకార సంఘాలని మన దగ్గర 193 సంఘాలు ఉన్నాయి జనగాం జిల్లాలో. ఆ సంఘంలో సభ్యుడైనటువంటి ప్రతి ఒక్క సభ్యుని కూడా ఈ యొక్క గొర్రెల పంపిణీ కార్యక్రమం అందజేయాలని చెప్పేసి మన యొక్క కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం సంకల్పం ఉంది. ఆ యొక్క ఇష్యూని పురస్కరించుకొని మన జిల్లాలో కూడా మొదటి విడత, 2వ విడత, 2 విడతలుగా మనం గొర్రెల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మొదటి విడత ఒక టార్గెట్ 10,750 సభ్యులు ఉన్నందుకు గాను 10,520 సభ్యులకు మనము ఒక్కొక్క సభ్యునికి 20+1 20 గొర్రెలు ఒక గొర్రెను పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా 2వ విడత కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది. 2వ విడత కార్యక్రమంలో 10,954 మంది సభ్యులు ఉన్నారు. అందులో ఇప్పటి వరకు మనకు 5,589 మంది లబ్ధిదారులకి మనము ఈ గొర్రెల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఇంకా మిగతా లబ్ధిదారులకు కూడా త్వరలో అంటే ఇప్పుడు టెంపరీగా ఇది కొంచెం సాంకేతిక వల్ల ఆగిపోయింది. మళ్ళీ ఒక వారం 15 రోజుల తర్వాత కూడా మిగతా కార్యక్రమాలు స్టార్ట్ చేసి బీ లిస్ట్ లో ఉన్నటువంటి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ అందజేయడానికి సిద్ధంగా ఉన్నారు. త్వరలో వాళ్ళకు కూడా పంపిణీ చేస్తామని తెలియజేసుకుంటున్నాం. రైతులకి ఏమన్నా సూచనలు ఏమన్నా? నిజంగా చెప్పాలి అంటే నాటుకోళ్ళ బ్యాక్యార్డ్ పోల్ట్రీ ఫామ్ లో ప్రతి సంవత్సరం మనకి కొన్ని యూనిట్లు జిల్లా వైజ్గా మనకు అలొకేషన్ చేసేది. దాన్ని బట్టి ఎస్సీలకు, ఎస్టీలకు, అదర్ ఎస్సీలకు కూడా మనం పంపకం చేసేది. ఈ నాటుకోళ్ళ పెంపకం ముఖ్యంగా వనరాజ, గిరిరాజ, గ్రామప్రియ అనేటువంటి వెరైటీ మన దగ్గర ఈ మామూలు ఫామ్ నుంచి సప్లై చేస్తుంటారు. జనరల్గా వాళ్ళు ఏం చేస్తారనంటే 6 వారాల వరకు పెంచేసి దానికి ఇవ్వాల్సినటువంటి వ్యాక్సినేషన్ అంటే లసోటా కానీ, మెరెక్స్ కానీ, బౌల్ పాక్స్ కానీ ఇలాంటి వ్యాక్సినేషన్స్ అన్ని ఇచ్చిన తర్వాత మినిమం 300 గ్రాముల వెయిట్ ఉన్నటువంటి ఈ యొక్క కోడి పిల్లలు మనం సప్లై చేస్తారు. అలాంటి కోడి పిల్లలు మనం బ్యాక్యార్డ్ పోల్ట్రీ కింద ఒక యూనిట్ కింద 15 నుంచి ఇంతకుముందు 40 ఇచ్చేది, 25 ఇచ్చేది అట్లా యూనిట్కి మనం సప్లై చేస్తూ ఉంటాం. ఈ సంవత్సరంలో కూడా ఇంతవరకు అలొకేషన్ రాలేదు. అంటే అవి ఇచ్చిన తర్వాత కూడా మీరన్నట్టుగా ఆ ఇన్సూరెన్స్ అనేది మాత్రం కవరేజ్ లేదు. జనరల్గా దీంట్లో మరణాల సంఖ్య కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే 6 వారాలు వాళ్ళు ఫామ్లోనే పెంచేసి దానికి సంబంధించినటువంటి వ్యాధిగత శక్తికి సంబంధించినటువంటి అన్ని వ్యాక్సిన్ ఏదైతే ఇవ్వాలో అవన్నీ ఇచ్చిన తర్వాత మాత్రమే బయటకు వస్తాయి కాబట్టి మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. ఆ ఉన్న వాటిని కూడా ఈ స్కీమ్ అనేది మాత్రము ఇప్పటివరకు దానికి లేదు. మరి ఒకవేళ చేసుకోవాలంటే ప్రైవేట్ కూడా దానికి ముందుకు రాలి. ఎందుకంటే వేల ఒక్కసారి ఉండాలి. మీరు అన్నట్టు ఒక్కొక్క రైతు దగ్గర 15-20 ఉంటాయి. దాన్ని జమ చేసి ఇన్సూరెన్స్ చేయడం కూడా చాలా కష్టమైన పని. అదొకటి మాత్రము ఇప్పుడు పరిస్థితుల్లో చేసే అవకాశం లేదు. అలాంటి సౌకర్యం అయితే మన ద్వారా లేదండి. సార్ చివరిగా రైతులకు ఇచ్చే సూచనలు ఏమన్నా ఉన్నాయా మీ తరఫున? ఓకే, డెఫినెట్గా అండి. రైతులు మా శాఖ తరఫున రైతు సోదరులకు మాత్రం నేను తప్పకుండా కొన్ని సలహా సూచనలు ఇవ్వాలనుకుంటున్నాను. ఎందుకంటే పాడి పంట రైతులకి తప్పకుండా పంటతో పాటు పాడి ఉన్నప్పుడు మాత్రమే రైతు ఆర్థికంగా పరిపుష్టిగలుగుతారు. మీరు ప్రతి ఒక్క రైతు కూడా కనీసం మీరు వ్యవసాయం ఇక్కడికి ఈ యొక్క వాతావరణ మార్పులు కానీ, ఇంకా అతివృష్టి కానీ, అనావృష్టి కానీ పంటలు గ్యారంటీగా పండినా పండకపోయినా మినిమం గ్యారంటీగా పాడి
ఉన్నట్టయితే రైతు అంత నష్టాలు లేకుండా ఆర్థికంగా పరిపుష్టి కావడానికి సహకరిస్తుంది. అదే కాకుండా ఆ పాలు పెరుగు ఆ కుటుంబ సభ్యులందరూ కూడా తాగడం వల్ల కూడా ఆరోగ్యంగా మంచిగా ఉంటుంది. ఎప్పుడైనా కూడా పాడి పంట తోడులేని పాడలేని మాత్రం కాదండి, ప్రతి మనిషికి ఆహారం అనేది అవసరము. కాబట్టి రైతు సోదరులు కొంత జాగ్రత్త వహించి మీకున్నటువంటి వనరులను అనుకూలంగా కొంత 10 గుంటలు కానీ 5 గుంటలు కానీ పాడరు గ్యాస్ పెట్టేసి పాడరు పశుగ్రాసాలు విత్తనం చేసేసుకొని పాడు పశువులు పెంచేసుకొని తప్పకుండా పాడి కనుక మీరు వృద్ధి చేసుకున్నట్టయితే మీ యొక్క స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే ఎకనామికల్ కూడా ఎట్లా అతివృష్టి అనావృష్టినా కూడా ఒడిదొడుకులు వచ్చినట్టు ఉన్న సమయంలో కూడా మిమ్మల్ని పాడి పరిశ్రమ ఆదుకుంటుంది. మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్టయితే పాడి పరిశ్రమ కానీ గొర్రెల పెంపకం కానీ మేకల పెంపకం కానీ లేకుంటే ఇలాంటి జబ్బులు కానీ వ్యాక్సినేషన్ కానీ ఏదైనా కానీ మా శాఖ మీ వెజెంట్ ఉంటుంది. మా డాక్టర్లు మీ దగ్గర ఉంటారు. తప్పకుండా వాళ్ళు సంప్రదించండి. మన సలహా సూచనలను తీసేసుకొని మీరు ఉన్న వాటిని ఇంకా సక్రమంగా జాగ్రత్తగా పెంచేసుకొని ఎక్కువ లాభాలు గడించాలని చెప్పేసి నేను పశువులు పెంచేటువంటి ప్రతి ఒక్క సోదరునికి రైతు సోదరునికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, ఈ పశు వైద్యశాల అంబులెన్స్లు ఉన్నాయి కదా సార్, వాటి వల్ల ఏంటి బెనిఫిట్స్? ఓకేనండి, మన జిల్లాలో కూడా ఈ 1962 సంచార పశు వైద్యశాలలు 3 ఉన్నాయండి. ఒకటి జనగాంలో ఉంది, రెండవది గన్పూర్ స్టేషన్, మూడవదేమో పాలకుర్తి. ఒక్కొక్క నియోజకవర్గానికి 1-3 మన జిల్లాలో ఉండడం జరిగింది. జనరల్గా దీనిలో ప్రతి ఒక్క సంచార పశు వైద్యశాలలో ఒక డాక్టర్, ఒక పారావెటనరీయన్, ఒక అసిస్టెంట్, ఒక క్యాప్టెన్, 4 ఉంటారు. అందులో వీళ్ళు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు వాళ్ళకి ఎక్కడైతే కాల్స్ వస్తాయో సెంట్రల్ మానిటరింగ్ యూనిట్ ఉంటే హైదరాబాద్కు డైవర్ట్ అవుతాయి. అక్కడి నుంచి ఆ కాల్స్ వీళ్ళకి అటాచ్మెంట్ చేస్తారు. ఆ కాల్స్ వచ్చినటువంటి క్రమ పద్ధతిలో కూడా వీళ్ళు ఆ యొక్క రైతు భూమికి వెళ్ళి వీళ్ళు వైద్యం చేస్తారు. వాళ్ళ దగ్గర మందులు కూడా ఉంటాయి. అక్కడ అప్పటికప్పటికి స్పాట్లో వాళ్ళకి చికిత్స చేస్తారు. ఇంకా ఎక్కువ సీరియస్ ఉన్నట్టయితే సంబంధించినటువంటి పశు వైద్య హాస్పిటల్కి వాళ్ళు పంపించడం జరుగుతుందండి. ఈ విధంగా మన దగ్గర 3 ఉన్నాయి. ఒక్కొక్క సంచార పశు వైద్యశాల కనీసం రోజుకి 6 నుంచి 8 కేసులు ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సరే, వైద్యశాల ఇప్పుడు అంబులెన్స్ కు స్పెషల్ ఏమైనా నంబర్ ఉన్నాయి అందుబాటులోకి రావాలంటే, మరి ప్రజలు చేయాలంటే ఎట్లా నెంబర్ ఏంటి? సంచార పశు వైద్యశాల నుండి వాళ్ళు చికిత్స గురించి 1962 1962 ఫోన్ చేస్తే సరిపోతుందండి. వాళ్ళే మనకు కాల్ డైవర్ట్ చేసేసి సంబంధించినటువంటి ఏ ఏరియా ఉంటే ఆ ఏరియా అటువంటి 1962 సంచార పశు వైద్యశాలకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ డాక్టర్ గారు ఆ యొక్క రైతు యొక్క నెంబరు కాంటాక్ట్ చేసేసి వాళ్ళ అడ్రస్ తీసేసుకొని అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది.